తెలంగాణలో ఏం జరుగుతోంది? నిరాటంకంగా ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ, సన్న ధాన్యంపై బోనస్, 50,000 పైచిలుకు ఉద్యోగాలు, విజయవంతంగా గ్రూప్స్ ఎగ్జామ్స్, ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, మహిళలకు రుణాలు, మూసీ పునరుజ్జీవం, హైడ్రాతో ప్రభుత్వ భూములు జల వనరుల పరిరక్షణ, దూకుడుగా పనిచేస్తున్న ఏసీబీ, పోలీసులకు ఫ్రీ హ్యాండ్, హోంగార్డులకు జీతాలు పెంపు, గురుకులాల్లో డైట్ ఛార్జీల పెంపు, నాణ్యమైన భోజనం, ప్రభుత్వ స్కూళ్లలో కొత్త ఫుడ్ మెను, నేతన్నలకు పెండింగ్ బకాయిలు చెల్లింపు, సింగరేణి కార్మికులకు 33% బోనస్, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్లు, ఏటీఐలుగా అప్గ్రేడ్ అయిన ఐటీఐలు, సోయా కొనుగోళ్లలో దేశంలోనే టాప్, పెట్టుబడుల ప్రవాహం, కొత్త పరిశ్రమల స్థాపన, తెలంగాణలో మొట్టమొదటిసారి టూరిజం పాలసీ, ట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్స్, కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, వరంగల్ ఎయిర్పోర్ట్, రాష్ట్ర వ్యాప్తంగా కులగణన, త్వరలో భూమి లేని రైతులకు ఆర్థిక సహాయం.